నిత్యమును నశించే వరకు కూడా ఊరికనే ఉండి బోనెలు గాను ప్రక్కన గుంటలు గాను కొరడాలు గాను మీ కనులకు ముళ్ళగాను ఉండునని అంటున్నాడు. మనం ఈ లోకంలో ఏం చేయుచున్నాము? ఏం చూస్తున్నాము? మనం ఏం త్రాగుచున్నాము? త్రాగుచు సుఖించుచున్నామా? లేకపోతే దేవునిని స్తుతిస్తున్నామా? మనము దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. దేవునిని మనము కొనియాడబడేవారుగా ఉండాలి. నిత్యమును కూడా దేవునిని స్తుతిస్తూ మనం ఎప్పుడును కూడా దేవునిని స్తుతించేవారు. మనం ఎలాంటి వారమైనను సరే, మనం ఎంత పరలోక రాజ్యం ఎవరు ఎళ్లారు? పాపాత్ములు ఎళ్లారు గానీ, ఎవరైనా నీతిమంతులు ఎళ్లారంటే నీతిమంతులు కూడా వెళ్లారు. కానీ నీతిమంతుల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుల మీదకి ధర్మశాస్త్రమును అనుసరించిన వారి మీదకినే ఆశీర్వాదములు వచ్చును. మీ గొడ్లను మీ మీ దూడలను మీ గర్భఫలమును భూఫలమును కూడా ఆశీర్వదింపబడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నిత్యమును కూడా మనకి ఆశీర్వాదములే. యెహోవాని ప్రేమిస్తే మనకి మన తరపున యెహోవాయే ఆయన యుద్ధం చేస్తానంటున్నాడు. మన తరపున ఎప్పుడును కూడా దేవునికి లోబడేవారిగా ఉండాలి. దేవునిని స్తుతించేవారిగానే ఉండాలి. మనం మనుషుల వైపు కాదు, దేవుని వైపును మాత్రమే చూడాలి. దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నాడు. ఒకవేళ మనకి చాటు మరుగు ఉన్నదేమో, దేవునికి చాటు మరుగు అంటది ఏది కూడా లేదు. మనం నిత్యమును కూడా దేవునిని స్తుతించేవారిగా ఉండాలి. మనము కొనియాడబడేవారిగా ఉండాలి. యెహోవా యందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. మనము నిత్యమును కూడా దేవునిని ప్రేమించాలి. యెహోవాను మనం కొనియాడాలి. యెహోవాను మనము ప్రేమించాలి. యెహోవా యందు మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మీ యందు తొలగిన వారిని కూడా మీ దేవుడైన యెహోవా ఎదుట నుండి జనములను కొట్టివేయబడును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండి ఊరకనే నశించే వరకు కూడా ఉండమని అంటున్నాడు దేవుడు. మన ప్రక్కట మీదన కొరడాలను మీ కనులకు ముళ్ళగాను ఉంచురు. ఇదిగో నేనేమి చెరపట్టినను యెహోవా మీ విషయమై సెలవిచ్చినది మంచి మాటలన్నీ